వసుదేవుడు ఆనందంతో భూదేవికి నమస్కరించాడు. అప్పుడే దివ్యస్వరం ప్రత్యక్షమై, హే వసుదేవ, నన్ను వెంటనే గోకులంలో ఉన్న యశోద దగ్గరకు తీసుకువెళ్ళి ఆమె కుమార్తెను తిరిగి తీసుకురా అని వినిపించింది. అద్భుతంగా కారాగార తలుపులు తెరుచుకున్నాయి. రక్షక భటులు నిద్రలోనే ఉండిపోయారు. వసుదేవుని మనసులో భయం, భక్తి కలిసి ఉన్నాయి. అతను బాలకృష్ణుణ్ణి ఒక చిన్న గంపలో ఉంచి భగవంతుని తలుచుకుని బయలుదేరాడు. ఆ రాత్రి గాఢమైనది. ఆకాశంలో మేఘాలు మెరుస్తున్నాయి. యమునా నది ఉప్పొంగుతోంది. కానీ వసుదేవుడు గంగలో అడుగు పెట్టిన వెంటనే నదీ జలాలు రెండు వైపులా చీలిపోయాయి. ఆ దివ్య శిశువుని సంరక్షించడానికి శేషనాగుడు వెలుగుతో కదులుతూ వచ్చాడు. తన 7 ఫణాలతో వాన నుండి బాలకృష్ణుణ్ణి రక్షించాడు. గోకులం చేరుకున్న వసుదేవుడు నిద్రలో ఉన్న యశోద దగ్గరకు వెళ్ళి బాలకృష్ణుణ్ణి ఆమె కుమార్తెతో మారుస్తాడు. దేవుడి లీల ముగిసింది. కానీ కంసుడి విధి అప్పుడే ప్రారంభమైంది.